దేవుడు ప్రతి మనిషి నుంచి, ప్రతి జీవితాన్ని నుంచి, ప్రతి కుటుంబాన్ని నుంచి కోరుకునేది ఏదైనా ఉందంటే కృతజ్ఞత. కృతజ్ఞత కలిగి ఏ కుటుంబం అయితే దేవుని స్తుతిస్తారో, అంటే ఇచ్చిన వాహనాన్ని బట్టి కానీ, గృహాన్ని బట్టి కానీ, ఉద్యోగాన్ని బట్టి కానీ, అందాన్ని బట్టి కానీ, పిల్లలకి, కుటుంబానికి, కుటుంబంలో ఉన్న వ్యక్తులకి దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని బట్టి కానీ, ఇలా ప్రతి దానిని బట్టి దేవునికి ఎవరైతే కృతజ్ఞత కలిగి ఉంటారో ఆ కుటుంబాన్ని దేవుడు చాలా ఇష్టపడతాడు, ప్రేమిస్తాడు, వారికి ఏది తక్కువ కాకుండా చూస్తాడు. దేవుడి ప్రేమను పొందుకునేవారుగా ఉంటారు ఎవరై అంటే కృతజ్ఞత కలిగినటువంటి వారు. కృతజ్ఞత లేకపోతే దేవుడికి చాలా కోపం వచ్చేస్తుంది. 10 మంది కుష్ఠరోగుల్ని దేవుడు బాగు చేసి వారిని స్వస్థపరిస్తే 9 మంది అటు నుంచి అటు వెళ్ళిపోయారు. ఒక్క వ్యక్తి దేవుడి దగ్గరకు వచ్చి థ్యాంక్స్ చెప్పాడు, కృతజ్ఞత కలిగి థ్యాంక్స్ చెప్పాడు. అయ్యా, మీరు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, స్వస్థతను బట్టి వందనాలయ్యా. అప్పుడు దేవుడు అడుగుతాడు, 10 మంది వెళ్ళారు కదా, వారిని ఒక్కడే వచ్చాము, మిగిలిన 9 మంది ఏరి? వాళ్ళు అటు నుంచి అటే వెళ్ళిపోయారు. చాలామంది ఈ రోజుల్లో దేవుడి నుంచి మేలు పొందుకుంటున్నారు, ఆ మేలునప్పుడే మర్చిపోతున్నారు. మళ్ళా ఆపద వస్తుంది, మళ్ళా కష్టం వస్తుంది, అప్పుడు మళ్ళా దేవుడు గుర్తు వస్తున్నాడు. అయ్యా, లేదు లేదు, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, సంతోషం వచ్చినా, దుఃఖం వచ్చినా, ప్రతి పరిస్థితులు దేవునికి కృతజ్ఞత కలిగి ఉంటే ఆ కుటుంబాన్ని కానీ, ఆ వ్యక్తుల్ని కానీ దేవుడు ఎంత అపారంగా ప్రేమిస్తాడో చెప్పడానికి వెళ్ళలేదు. కాబట్టి ప్రియులారా, అన్ని విషయాల్లో దేవునికి థ్యాంక్స్ చెప్పడానికి నా దగ్గర ఏం లేదండి, దేవుడు ఏం చేస్తాడని అంటారు చాలామంది. లేదు లేదు లేదు, దేవుడు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు, అందుకు స్తుతించి చాలు. ఏ టాబ్లెట్ వేసుకునే పని లేదు కదా, తిన్నది తిన్నట్లుగా అరిగిపోతుంది కదా, శక్తిని ఇస్తున్నాడు కదా, నీకు నువ్వు పని చేసుకోవడానికి మంచి ఆరోగ్యం, శక్తిని ఇస్తున్నాడు, క్షేమాన్ని ఇస్తున్నాడు. బయటికి వెళ్ళిన వ్యక్తి తిరిగి క్షేమంగా ఇంటికి వస్తారో రారో తెలియదు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు నిన్ను క్షేమంగా ఇంటికి నడిపించట్లేదా? నిన్ను, నీ పిల్లల్ని, నీ కుటుంబాన్ని, భార్యను, భర్తను దేవుడు కంటికి రెప్పలా కాపాడట్లేదా? మరి స్తుతులు చెల్లించడానికి ఆ లెక్క పెట్టుకుంటే, దేవుని స్తుతించే విషయాలు లెక్క పెట్టుకుంటే అవి లెక్కకు మించినటువంటివి. దేవుడు నీ జీవితంలో, నీ కుటుంబ విషయంలో, నీ పిల్లల విషయంలో, నీ భర్త విషయంలో, నీ భార్య విషయంలో, తల్లిదండ్రుల విషయంలో దేవుడు చేసిన మేలులుగాన ఒక్కొక్కటి రాసుకుంటూ వెళ్తే అవి ఎన్ని బుక్స్ అయిపోతే చెప్పడానికి వెళ్ళలేదు. అంతేకాదు, ఏ క్షణానికి ఆ క్షణం, అయ్యా ఈ క్షణాన్ని నాకు ఇచ్చావు నీకు, ఈ నిమిషాన్ని నాకు ఇచ్చావు నీకు వందనాలు అయ్యా, ఈ రోజు నాకు ఇచ్చావు నీకు వందనాలు. భయంకరమైన యాక్సిడెంట్లు, ఇటు చూసిన మరణ వార్తలు, దుర్వార్తలు. మొన్న ఫ్లైట్ యాక్సిడెంట్లో 247 మంది, 70 మంది ఇంచుమించు అనుకున్నారు వాళ్ళు. ఇక ఇదే లాస్ట్ నిమిషం మనకు అనుకున్నారు. లేదు, ప్రశాంతంగా ప్రయాణం చేస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు ఫ్లైట్లో. క్షణంలో రోడ్డు మీద ప్రయాణం చేస్తున్నావు, నువ్వు క్షేమంగానే వెళ్తున్నావు, రైట్ వేలోనే వెళ్తున్నావు, జాగ్రత్తగా బండి నడుపుతున్నావు. ముందు వచ్చేవాడు జాగ్రత్తగా వస్తాడా? వెనకాల నుంచి వచ్చేవాడు జాగ్రత్తగా వస్తున్నాడా? లేదు. దేవుణ్ణి ఎంత స్తుతించాలి, ఎంత ఆరాధించాలి, ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలి. ఈ రోజుల్లో దేవుడి నుంచి మేలు పొందుకుంటున్నారు, ఆ మేలు మర్చిపోతున్నారు. దేవుడు అదే కోరుకుంటున్నాడు. ప్రతి వ్యక్తి నుంచి దేవుడు కోరుకునేది ఏంటంటే కృతజ్ఞత. అయ్యా థ్యాంక్స్ అయ్యా, వందనాలయ్యా. ఎప్పటికప్పుడు మన దేవునికి థ్యాంక్స్ చెప్పే వారంగా ఉండాలి. హల్లెలూయా.